నమస్తే అండి. నా పేరు ఔర్సు రామారావు అండి. నేను జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మైలవరం నియోజకవర్గంలో బ్యాటరీ టార్చ్ గుర్తుపై పోటీ చేస్తున్నాను. ఈరోజు ముందుగా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన మైలవరం నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైనటువంటి టీడీపీ కానీ వైసీపీ కానీ చేసే కార్యక్రమాలు జైహో బీసీ అని, జైహో ఎస్టీ అని, జైహో ఎస్సీ అని ప్రోగ్రాంలు చేస్తున్నాయి. సో రాజ్యాంగ పరంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రీసెంట్గా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. సో ఆయన ఆ రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన విషయాలని ఒక 2 విషయాలు మాట్లాడదామని ఈరోజు ఇక్కడికి రావడం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జైహో బీసీ, జైహో ఎస్టీ, జైహో ఎస్సీ అని కుల వర్గీకరణాలు చేసి ఈ 2 ప్రధాన పార్టీలు భారీ బహిరంగ సభలు పెట్టి లక్షల రూపాయల ధనాన్ని ఇక్కడ ఈ కార్యక్రమాలకి పెట్టడం జరుగుతుంది. సో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు వీళ్ళని ఒక ఓటు బ్యాంకుగా, ఒక గొర్రెల్లాగా వాడుకుంటారు తప్పితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ ఎమ్మెల్యే దగ్గర కానీ వాళ్ళ ఆఫీసుల దగ్గరకు వెళ్ళి నువ్వు కూర్చొని మాట్లాడిన దాఖలాలు ఉండవు, వాళ్ళ సమస్యలు పరిష్కరించుకునే విధంగా ఉండవు. మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విషయాన్ని నేను ఒకటి మన మైలవరం నియోజకవర్గ ఓటర్ మహాశైలికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏ ఒక్క ప్రధాన పార్టీ అయినా, ఏ ఒక్కరైనా, ఏ ఒక్క నాయకుడైనా కులాల వారీగా, మతాల వారీగా విభజించి పాలించకూడదనే ఒక నినాదాన్ని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. కానీ ఈ నాయకులు దాన్ని తొంగలో తొక్కి కులాల వారీగా విభజించడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని విభజించు పాలించే అనే విధంగా ఇప్పుడు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆఫీసర్లు కూడా దీన్ని చూడనట్టుగానే చూస్తున్నారు. సో దీన్ని ఒక్కసారి మీరు గమనించుకున్నట్టయితే ఎక్కడైనా సరే జైహో కాపు అని కానీ, జైహో చౌదరి అని కానీ, జైహో కమ్మ అని కానీ ఎక్కడ కార్యక్రమాలు పెట్టడం లేదు. ఎందుకని మీరు గమనించండి. వాళ్ళకి రాజకీయ చైతన్యత ఉంది, వాళ్ళకి ఆర్థికంగా బలంగా ఉన్నారు, వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనే తెలుసుకోగలుగుతున్నారు. కానీ ఈ ఎస్సీ, ఎస్సీ, బీసీలు అనేవారు ఎక్కడ వాళ్ళకి మంచి చెడు వీళ్ళు ఆలోచించలేరు, ఆర్థికంగా బలంగా లేరు, వీళ్ళు మనం ఏది చెప్తే అది వింటారు అనే భావనతో ఈ ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో జైహో బీసీ అంటారు, జైహో ఎస్సీ అంటారు, జైహో ఎస్టీ అంటారు. ఈ కులాలని ఓటు బ్యాంకుగా వాడుకోవటమే తప్పితే ఎక్కడ వాళ్ళని రాజ్యాధికారం రాజ్యాధికారం వాళ్ళు కట్టబెట్టిన దాఖలాలు ఎక్కడే లేవు. మీరు ఒక్కసారి మీరు గమనించినట్టయితే ఈ మైలవరం నియోజకవర్గాన్ని మనం ఆలోచించినట్టయితే ఈ స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా స్టిల్ ఇప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన దాఖలాలే లేవు. కనీసం వాళ్ళని ఒక ఎమ్మెల్సీగా ఇచ్చిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. సో ఇది ఓటర్ మహాశైలారా, మీరు మైలవరం నియోజకవర్గ ప్రజలారా, ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలారా, మీరు ఒక్కసారిగా మీరు ఆలోచించండి. ప్రధాన పార్టీలు చేస్తున్నవి మీరు ఒకసారి ముందుకొచ్చి ఆలోచించండి. యువత మీరు ఒకసారి మేలుకొని ఆలోచించండి. వాళ్ళు చేస్తున్నది ఇది. మన బతుకు ఈ 76 సంవత్సరాలలో ఏ గ్రామమో మారలేదు, మన బ్రతుకులు కూడా మారలేదు. దయచేసి మన బ్రతుకులు మారాలంటే, మనం మారాలంటే ముందు మార్పు మనలో ఉండాలి. ఆ నాయకులు చెప్పే మాటలు, ఈ నాయకులు చెప్పే మాటలు వినే రోజులు మారాలి. మనమేంటి, మన భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, నాయకుడు మనకు ఉపయోగపడతాడా లేదా అని ఆలోచించి మీరు ఓటు వేయవలసిందే కోరుతున్నాను. నేను ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో పుట్టి పెరిగి ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు అన్నీ నాకు తెలిసి ఆ సమస్యలపైన పోరాటం జరుగుతుంది. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్క అవకాశం. మైలవరం నియోజకవర్గ అభివృద్ధిని, ఇక్కడ పిల్లల భవిష్యత్తుని, యువత ఎవరైతే ఉన్నారో చదువుకున్న వాళ్ళకి ఉన్న ఊళ్ళోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, మా మేనిఫెస్టోలో అవి ఉన్నాయని, మీకు ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఏంటో అనేది చూపిస్తానని ఈ సమావేశం సాగిన ప్రమాణం చేస్తున్నాను. నేను చేసే పని అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని మైలవరం ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. జై భారత్, జై జై భారత్. నమస్తే. థ్యాంక్ యూ.